ఇంకోవైపు ఇటు బాలాకోట్ నుంచి ఒక మహిళ, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మహిళ ఇక్కడికి ఎంట్రీ ఇచ్చి తన ఒక జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకుందంటే అర్థం చేసుకోండి ఎటువంటి కుట్రలు మన చుట్టూ జరుగుతున్నాయో, భారతీయుల చుట్టూ ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. జమాత్ ఉల్ మోమినాత్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థని మహిళా విభాగాన్ని తయారు చేయడం కోసం వచ్చిందంట. కానీ తను విచారిస్తాను ఏం చెప్తుందంటే, ఇనిషియల్గా వచ్చినప్పుడు ఎవరమ్మా నువ్వు ఏడుకొచ్చావని చెప్పి పోలీసులు అడిగితే చెప్పిన మాట ఏంటట అంటే, తను మా నాన్న నన్ను కొట్టాడు కాబట్టి నేను ఈ బార్డర్ దాటి వచ్చేసాను, దారి తప్పి వచ్చానని చెప్తుందంట. మాట చెప్తే కనీసం అది అబద్ధమైన అతికినట్టుగా ఉండాలి, కానీ దాన్ని ఎంత బూచిగా హాస్యాస్పదంగా చెప్పిందంటే మా నాన్న కొడితే దారి తప్పి వచ్చానని చెప్తుందంట. సో చాలా పెద్ద ఎత్తున ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్స్ జరుగుతున్నాయి మన చుట్టూ మొత్తం కూడా. బంగ్లాదేశ్లో మరోసారి హిందువులని ఊచకోతకొస్తున్నారు, హిందూ మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు, హిందూ మహిళల్ని బుర్కా ధరించాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు, ధరించకపోతే కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, తంతున్నారు, చాలా తీవ్రంగా వారిని గాయపరుస్తున్నారు. ఒకసారి ఈ అంశం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. ఒకసారి ఆయన ట్వీట్ చూద్దాం. సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఏ ప్రేయర్ ఫర్ ద సోల్ ఆఫ్ దీపు చంద్రదాస్. ఎవరైతే హిందూ యువకుడు అక్కడ ఇప్పుడు దారుణంగా వాళ్ళ చేత దాడి చేయబడి గాయాల పాలైపోయి ఆయన చెట్టు కట్టేసి నిప్పంటించారు. ఆ యువకుడికి సంబంధించినటువంటి పేరే దీపు చంద్రదాస్. సో పవన్ కళ్యాణ్ అదే పేరును మెన్షన్ చేశారు ఇక్కడ. History remembers sacrifice, but today the soil that was once liberated with Indian blood is being stained with the blood of innocent minorities. Yes, ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిందంటే దానికి మనం పెట్టిన భిక్షే. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేర్పైపోయి వాళ్ళ చేతుల నుంచి స్వచ్ఛందంగా ఒక స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఈరోజు ఏర్పడిందంటే డెఫినెట్గా భారతీయ సపోర్ట్, భారతదేశం యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే. So, in 1971, our Indian armed forces stood for the oppressed. Our brave soldiers didn't just fight a war. They fought for the identity and dignity of millions of people of what is now called Bangladesh. Nearly 3,900 Indian soldiers sacrificed their lives and over 10,000 were injured to ensure the birth of Bangladesh. We gave our lives so that others could live in peace. సో మన ప్రాణాన్ని మనం త్యాగం చేశాం ఇతరుల యొక్క శాంతి కోసం, ఇతరుల యొక్క స్వేచ్ఛ వాయువుల కోసం, వారికి స్వతంత్రం కోసం. మన భారతీయ ఆర్మీ 3,900 మంది మరణిస్తే 10,000 మందికి పైగా గాయాలైతే వారందరి యొక్క త్యాగం ఈరోజు బంగ్లాదేశ్ ఏర్పడింది. సో నెక్స్ట్ ప్లే చేయండి. బట్ టుడే పీస్ ఈస్ జస్ట్ ఎ వర్డ్, పర్సెక్యూషన్ ఈస్ ద రియాలిటీ. అకార్డింగ్ టు ద బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, 2,442 incidents, 2,442 incidents of violence against minorities were documented between August 2024 to 2025 July. సో 2,442 సంఘటనలు జరిగాయట హిందువులకి, బుద్ధిస్టులకి, క్రిస్టియానిటీలకి వ్యతిరేకంగా, మైనార్టీలకి వ్యతిరేకంగా. అక్కడ మైనార్టీల హిందువులంతా వాళ్ళకి వ్యతిరేకంగా అన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి కేవలం ఒక ఏడాది కాలంలోనే. ఓవర్ 150 temples have been vandalized and desecrated. 150 ఆలయాలు కూల్చివేయబడ్డాయి. These are not just acts of unrest of random chaos. It's a deliberate targeted strike. ఇదేదో ఉద్యమకారులు చేసినటువంటి ఒక చిన్న సంఘటన లేకపోతే వాళ్ళ ఆవేశం ఆగ్రహం కాదు, ఇది చాలా పక్కాగా ప్లాన్డ్ గా చేసినటువంటి టార్గెటెడ్ స్ట్రైక్స్ గానే ఉన్నాయి. The pattern of targeting is clear and cruel. Last year we saw the unjust jailing of ISKCON monk Chinmoy Krishnadas and brutal lynching of the Communist Party leader Pradeep Bomik, and now the horrific murder of Deepu Chandradas in Mymensingh. This young man was not just killed, he was subjected to a level of savagery that shames the 21st century. Reports confirm he was lynched in public by fringed mob. His body was then hanged and from a tree. And Deepu Chandradas ni enta durmarganga కఠినాత్మకంగా వ్యవహరించి అక్కడ నిరసనకారుల మాటున్నటువంటి కొంతమంది రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసినటువంటి దుర్మార్గులు, నీచ్ కమిన్, కుత్తేగాళ్ళు, హల్వాగాళ్ళు హతమార్చారని దాన్ని రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక ద డెమోగ్రఫిక్ రియాలిటీ ఆఫ్ ద రిలీజియన్ ఈస్ చిల్లింగ్ టెస్టమెంట్ టు దిస్ ongoing tragedy. In 1951 Hindus made up 22% of the population. 22% పాపులేషన్ ఉండేదంట బంగ్లాదేశ్లో కూడా. Today that the number has plummeted to below 8%. కేవలం 8% పడిపోయింది బంగ్లాదేశ్లో. I call upon the leadership of Bangladesh to move beyond where mere words of condemnation and restore stability. సో ఇంకా కూడా అక్కడ ప్రభుత్వాలు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తిరిగి సామాన్య పరిస్థితిని తీసుకొస్తాం, అక్కడ శాంతి నెలకొల్పుతామనే మాటల్ని బంద్ చేయండి.
దీనికి దీనికి ఇంకా ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఈ మాటల్ని దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు తప్పకుండా అక్కడ ప్రతి ఒక్క హిందూ, బుద్ధిస్ట్ అండ్ క్రిస్టియన్ సిటిజన్ని మీరు తప్పకుండా వారి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి దీంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. అండ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కూడా ట్యాగ్ చేశారు పవన్ కళ్యాణ్ దీంట్లో. ద బ్లడ్ ఆఫ్ అవర్ 1971 martyrs was shed for a land of peace, not a land of persecution. We cannot and we will not remain silent. So మన దగ్గర ఆర్మీ సోల్జర్స్ 3700 పైచిలకు ఆర్మీ సోల్జర్స్ మరణం, 10,000 మంది యొక్క గాయాలతోని, రక్తపు చినుకులతోని ఏర్పడిన బంగ్లాదేశ్లో ఇటువంటి దమనకాండ జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోమంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్లో మెన్షన్ చేశారు. సో బంగ్లాదేశ్లో ప్రజెంట్ హిందూకు సంబంధించి హిందువులపై దాడులు కానివ్వండి, హిందూ ఆలయాలపై దాడులు కానివ్వండి, ముఖ్యంగా హిందూ మహిళలపైన అఘాయిత్యాలు, మానభంగాలు, వారిని చిత్రహింసల గురి చేసి నడి రోడ్డు పైన కొట్టడాలు, నిప్పంటించాల సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా తాత్కాలిక ప్రభుత్వంగా ఏర్పడినటువంటి యూనస్ దీని వెనుక ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ఒకడే కాదు, దీని వెనుక పాకిస్తాన్, చైనాల హస్తం కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సీని కూడా చెట్టుకు వేలాడదీసి నిప్పంటిస్తున్నారంటే భారత్కి వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున ప్రేరేపించినటువంటి ఒక కృత్రిమ ఉద్యమాలు జరుగుతున్నాయి అర్థమవుతోంది. సో దీన్ని లీగల్గా ఛాలెంజ్ చేసి ఫేస్ చేయాల్సినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం కేవలం శాంతి నెలకొల్పుతాము, ఉద్యమాలు జరగకుండా చూస్తామనే మాటలతోనే ఆగిపోతూ ఇంకా ఉద్యమానికి ఊతమిస్తోంది. సో ఒకసారి బంగ్లాదేశ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ లా ఉన్నటువంటి ఉద్యమం కొనసాగుతుంది, అక్కడ ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొందా విజువల్ কানাচে নেতাকর্মীদের ঢল, সাধারণ মানুষের ঢল, সবারই একটি স্লোগান, তুমি কে আমি কে। এই মুহূর্তে শাহবাগের পরিস্থিতি আপনাদেরকে দেখানোর চেষ্টা করছি সরাসরি। আমি মোহাম্মদ ফেরদৌস প্রামাণিক, দৈনিক ইত্তেফাক থেকে আপনারা সরাসরি দেখতে পাচ্ছেন শাহবাগের বর্তমান পরিস্থিতি বেশ উত্তাল হয়ে রয়েছে। শাহবাগের ఈ స్థాయిలో జనం ఉన్నారు. సో దీస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో బంగ్లాదేశ్లో ఇంకా దమనకాండ, మరణకాండ కొనసాగుతూనే ఉంది, హిందువుల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీన్ని చెక్ పెట్టే విధంగా అటు